ప్రస్తుతం ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం పుట్టగూడెం గ్రామంలో ముడావత్ రామ్జీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. బీలేలయ్య గారు బలపరిచిన అభ్యర్థిగా నిలబడడం జరిగింది. ప్రస్తుతం ఆయన మాటల్లో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు ముడావత్ రామ్జీ నాయక్. మాది యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల్ పుట్టగూడెం తండా గ్రామ పంచాయతీ. నేను కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే బీర్లయ్య గారు కాంగ్రెస్ పార్టీని బలపరిచిన అభ్యర్థిగా ఇక్కడ పుట్టగూడెంలో యునాన్మాన్ సర్పంచ్గా చేసుకోవడం జరిగింది. గతంలో నేను చేసిన సేవా కార్యక్రమాలు ఎల్హెచ్పిఎస్లో కానీ, మా గోర్ సిక్వాడి సంఘంలో కానీ, లేకుంటే మా గ్రామంలో ఉన్న యువకులను మోటివేషన్ చేయడంలో కానీ, గ్రామానికి అంతో కొంత నా ఆర్థిక సాయం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ గత 10 సంవత్సరాల నుంచి చేసుకుంటా సేవలను గుర్తించి ఈరోజు ఇనాన్మాన్ చేసుకున్న మా గ్రామ ప్రజలకు నేను అందుబాటులో ఉండి ప్రతిరోజు ప్రతి క్షణం వారికి సేవలు చేసుకుంటూ మరియు మా ఎమ్మెల్యే గారు బీర్లయ్య గారు గతంలో ఇందిరమ్మ ఇండ్లు మాకు 13 మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా అడిగిన వెంటనే మాకు బ్యాలెన్స్ వర్క్ ఉండే, ఇది మన కమిటీల బ్యాలెన్స్ వర్క్ ఉండే, ఇది అంగన్వాడీ బిల్డింగ్ కానీ, మహిళా సంఘం భవనం కానీ ఇమ్మీడియట్లీగా శాంక్షన్ చేయడం జరిగింది. అది త్వరలో ఈ 2 రోజుల్లో అంగన్వాడీ బిల్డింగ్ కూడా మొదలుపెట్టడం జరుగుతుంది. అలాగే డ్రైనేజ్ వర్కులు కూడా దరిదాపులో ఒక 300 మీటర్లు మంజూరు చేస్తే పని చేసుకో రామ్జీ అనగానే అది కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మా ఎమ్మెల్యే గారితో మేము కలిసి ఎమ్మెల్యే గారితో కొట్లాడి మా ఊరికి దరిదాపులా అన్ని పనులు చేసుకుంటాం. రేపు అతి త్వరలో ఒక 1 నెల రోజుల్లోనే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా శాంక్షన్ కాబోతున్నది. అలాగే మేము మా ఎమ్మెల్యే ఐలయ్య గారికి కూడా అడగడం జరిగింది, అన్న మాకు రాజపేట నుండి మాకు జయదేవ్పూర్ వరకు డబుల్ రోడ్డు కావాలని చెప్పేసి అడగడం జరిగింది. దాన్ని కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. మరి ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే, నేను గెలిచిన సందర్భంగా నా ఉద్దేశం ఏంటంటే, నేను ఫస్ట్ ఎడ్యుకేషన్కు ఇంపార్టెంట్ ఇద్దాం అనుకుంటున్నా. మా స్కూల్కి డెవలప్ చేసి ఇప్పటికే స్కూల్ పిల్లలను దరిదాపులా తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో 2 పిల్లలను జాయిన్ చేయడం జరిగింది. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ మినిస్టర్ గారితో తిరిగి, లేకుంటే ఇక్కడ స్పోర్ట్స్లో వాళ్ళకు పార్టిసిపేట్ చేయించి 2 పిల్లలను కూడా మేము తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. మొన్న రీసెంట్లీ నవోదయ ఒక 9 మందిని రాపియడం జరిగింది. అలాగే మోడల్ స్కూల్లో కూడా వాళ్ళకు అప్లై చేయించి వాళ్ళని మోటివేషన్ చేస్తున్నాము, బుక్స్లు ఇప్పిస్తున్నాము. అదేవిధంగా రేపు ఇప్పుడు నెక్స్ట్ ఈ జెండా వందనం కార్యక్రమం తర్వాత స్కూల్లో మంచి స్పోర్ట్స్ అంటే ఓపెన్ జిమ్ లాంటిది తీసుకొచ్చి సామాన్లు తీసుకొచ్చి ఫిట్టింగ్ చేయించి పిల్లలను మోటివేషన్ చేపిద్దామని ఆలోచనతోటి ఉంది. ముఖ్యంగా మాకు మా విలేజ్ నుంచి రాజపేట మండలంలో కానీ, లేకుంటే జిల్లాలో కానీ, లేకపోతే డిస్టిక్ లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో మా ఊరి పిల్లలు ఎక్కువగా స్పోర్ట్స్లో మంచిగా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్లకు నా వంతు అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి వాళ్ళకు ముందు అన్ని రకాలుగా నేను సహకరిస్తానని మాటిస్తున్నాను. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మన స్థానిక ఎమ్మెల్యే బీర్లయ్య గారు దరిదాపులా 10-12 సంవత్సరాల నుంచి మా గ్రామంలో నిరుపేద కుటుంబాలు చాలామంది ఉన్నారు. వారికి రేషన్ కార్డు ఇంతవరకు రేషన్ కార్డు రాలేదు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. రేషన్ కార్డు వల్ల జరిగే నష్టాలు ఏంటంటే, రేషన్ కార్డు లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవి రావు అని చెప్పేసి చాలామంది అవస్థలు పడ్డారు. కానీ మా ప్రజాప్రభుత్వం వచ్చినాక బీర్లయ్య గారు దగ్గరుండి కష్టపడి స్థానిక కార్యకర్తలు ఎవరైతే ఉందో వాళ్ళను ప్రతిరోజు ఫోన్ చేసుకుంటూ మోటివేషన్ చేసుకుంటూ మీ ఊర్లో ఎంతమందికి అర్హులు ఉన్నారు వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇప్పియండి అని చెప్పంగానే మేము మా ఊరు నుంచి దరిదాపులో ఒక 70 నుంచి 80 రేషన్ కార్డు నేను దగ్గరుండి కొట్టించి వాళ్ళకు ఇంటింటి పోయి పంచడం జరిగింది. ఇంకా రేషన్ కార్డులు ఇంకా లేని వారికి కూడా రేషన్ కార్డు మేము అందించడం జరిగింది. అలాగే ఇందిరమ్మ ఇండ్లు దరిదాపులో మాకు ఒక 62 ఇందిరమ్మ ఇండ్లు మేము గుర్తించడం జరిగింది. 62 ఇండ్లో ఒక 13 ఇండ్లు వచ్చినాయి. అందులో దరిదాపులో ఒక 12 ఇండ్లు మొత్తం స్లాబ్ లెవెల్గా అయినాయి. ఒక ఇల్లు పెండింగ్ ఉన్నది. ఇది కాకుండా బీర్లయ్య గారికి మేము చెప్పంగానే బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. అలాగే దరిదాపుల బీర్లయ్య గారు మేము అడిగిన వెంటనే
రాజాపేట నుండి మాకు కొండటి చెరువు వరకే బస్సు ఉండే, కానీ కాలేజీకి పోయి పిల్లలకు ఇబ్బంది అవుతుంది. మన రాజాపేట మండలంలో గౌట్ కాలేజీ లేదు కాబట్టి గవర్నమెంట్ కాలేజీ జయదేవ్పూర్లో ఉంది. జయదేవ్పూర్ కాలేజీకి పోవాలంటే పిల్లలు చాలా ఇబ్బంది పడుతారు. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది అనగానే వెంబడే మరి అక్కడ యాదగిరిగుట్ట డిపో మేనేజర్ తోటి మాట్లాడి వెంటనే జయదేవ్పూర్కు బస్సు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఇలాగే చాలా కార్యక్రమాలు చేయమని చెప్పేసి అతనే మాకు ఫోన్ చేసి అసలు ఏం చేస్తారు మీ ఊళ్ళో, ఇంకా అభివృద్ధి ఏమవుతుంది, ఇంకేమైనా కావాలని చెప్పేసి అడుగుతున్నారు. అట్లాంటి ఎమ్మెల్యే మా రావడము, ఇట్లాంటి ఎమ్మెల్యే మాకు మరీ ఎమ్మడుండి మాకు ఎంత పొద్దున 6 గంటలకే మోటివేషన్ చేసుకుంటూ ఫోన్ చేయించుకుంటూ మరి పనులు అతనే గుర్తు వేసి మరీ మాతోటి పనులు చేయించుకున్న ఎమ్మెల్యే మేము ఇంతవరకు చూడలేదు. అలాంటి ఎమ్మెల్యే రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం.